చూడండి, ట్రాన్స్ఫార్మర్లు అనేవి మెయిన్గా ఉపయోగించుకుంటూ ఉంటాం. సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ అనేది మెయిన్గా ఉపయోగించుకుంటూ ఉంటాం. అది ఎందుకోసం ఉపయోగిస్తారు ట్రాన్స్ఫార్మర్ అని చెప్పాను. ట్రాన్స్ఫార్మర్ అనేది మన ఉన్న వోల్టేజ్ని పెంచడం కోసం కానీ లేదా తగ్గించడం కోసం కానీ ఉపయోగిస్తారు, అవునా కదా? అదే జనరేటర్ ఎందుకు ఉపయోగిస్తారు? విద్యుత్తుని ఉత్పత్తి చేయడం కోసం ఉపయోగిస్తారు. వాటర్ని లాగడం కోసం ఏదైనా ఉపయోగిస్తూ ఉంటారు, అవునా కదా? ఇవన్నీ కూడా ఏంటండి, మిషన్ లాంటివి రన్ అవ్వడం కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు మనకి సబ్స్టేషన్ అంటే మెయిన్గా చెప్పుకోదగ్గది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్. ఓకే, ట్రాన్స్ఫార్మర్. ఈ సబ్స్టేషన్లు ముఖ్యంగా 4 రకాలైన సబ్స్టేషన్లు ఉన్నాయండి. అది ఫస్ట్ వన్ ఏంటంటే ఇండోర్ సబ్స్టేషన్. వెరీ గుడ్, ఇండోర్ సబ్స్టేషన్. రెండోది అవుట్డోర్ సబ్స్టేషన్. మూడోది పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్. నాలుగోది ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్. ఓకే, ఇండోర్ సబ్స్టేషన్ మనం చెప్పాను. ఇండోర్ సబ్స్టేషన్ అంటే ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మనకి చూడండి, మనకి ఊళ్ళల్లో ఉంటాయి చూసారా, మనకి డిస్ట్రిబ్యూషన్ కోసం ఉపయోగిస్తారు. అంటే ఇందా చెప్పాను ట్రాన్స్మిషన్ లైన్లో, అవునా కదా? ఏంటి డిస్ట్రిబ్యూషన్కి ఉపయోగించేది 33 kV బై 11 kV సబ్స్టేషన్, తర్వాత 11 kV బై 440 volts ఉన్న సబ్స్టేషన్ ఉంటాయి చూసారా. అవి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కోసం ఉపయోగించేది. ఊరికి దగ్గరలో ఉండి మనం వాడుకోవడానికి వీలుగా ఉండే సబ్స్టేషన్లు అన్నీ కూడా ఇండోర్ సబ్స్టేషన్ కిందకే వస్తాయండి. ఓకేనా? రెండోది అవుట్డోర్ సబ్స్టేషన్. అవుట్డోర్ సబ్స్టేషన్ అంటే ఇందా చెప్పాను, మనం ట్రాన్స్మిషన్ లైన్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అంటే అవి ఆ సబ్స్టేషన్లు మనకు ఊళ్ళలో ఉండవు, ఎక్కడో అడవుల్లోనో ఎక్కడో ఉన్నట్టుంటాయి, పొలాల్లోనో మధ్యలోనో ఉన్నట్టుంటాయి. అవి ఆ జనరేటింగ్ స్టేషన్ కాడి నుంచి పక్క తర్వాత 11 kV బై 33 kV సబ్స్టేషను, 33 kV బై 66 kV సబ్స్టేషను, 66 kV బై 132 kV సబ్స్టేషను, మళ్ళీ కిందకి 132 బై 66, 66 బై 33 kV. ఇవన్నీ కూడా మనకి ఎక్కడన్నా కనపడతాయి సబ్స్టేషన్లో ఓళ్ళ మధ్యలో కానీ ఎక్కడన్నా. అంటే వేరే చోట్ల పొలాల్లోనూ వాటిలోనూ అడవిలో ఉన్నట్టు ఉంటాయి సబ్స్టేషన్లు. వాటిలో ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే మనకి ట్రాన్స్మిషన్ లైన్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అక్కడి నుంచి దాని నుంచి మనం లైన్ తీసుకుని వాడుకుంటాం ఎక్కడ